ప్రేరణను ఫాలో అవుతూ వెళ్ళి సిద్ధు తండ్రి చావు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మంజు నిజంగానే మంజుకి శరత్ చావు గురించి నిజం తెలుసుకోబోతుందా? విజయానందే తన భర్తని చంపాడన్న నిజాన్ని మంజు తెలుసుకోబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేరణకి అనుమానం అయితే వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించి ఈయన మా దేవుడు అంటూ నాన్న చాలాసార్లు చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా మావయ్య ఆర్థికానికి నాన్న వచ్చారు. విజయానంద్ కంగారు పడుతూ అక్కడి నుంచి మా నాన్నని పంపించేశాడు. అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? మా నాన్నకి ఏదో నిజం తెలుసు విజయానంద్ గురించి, అందుకే పదే పదే ఇక్కడికి వస్తున్నాడు. విజయానంద్ కూడా మా నాన్నని చూసి భయపడుతున్నాడు. ఈ విషయం గురించి మా అమ్మకి ఏమన్నా తెలిసేమో, మా అమ్మని అడుగుతాను అని వెంటనే ఇక ప్రేరణ అయితే ఇందిరాకి ఈ విషయం గురించి తెలిసేమో అని ఇందిరాకైతే ఫోన్ చేస్తుంది. ఇక ఇందిరాకి ఫోన్ చేసి అమ్మ నిన్నొక విషయం అడగాలి అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా విషయం అని ఇందిరా చెప్పంగానే ఏం లేదు, నేను ఇంటికి వస్తున్నాను. ఈరోజు మా మావయ్య గారి ఫోటో చూశాను. ఈరోజు ఆయన ఆర్థికం సిద్ధి వాళ్ళ నాన్నది. నీకు ఒక విషయం తెలుసా? నాన్న బ్యాగ్లో ఎప్పుడూ కూడా ఒక ఫోటోని పెట్టుకొని తిరిగేవాళ్ళు కదా. ఈయన ఎవరు నాన్న అడిగితే నా దేవుడు అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఆయన గురించి మనకి ఏ విషయం కూడా చెప్పేవాళ్ళు కాదు. ఆయనేనమ్మా సిద్ధు వాళ్ళ నాన్న. నాన్న ఎప్పుడూ కూడా దేవుడనే ఫోటో పెట్టుకొని తిరిగేవాడు కదా, ఆయనే సిద్ధు వాళ్ళ నాన్న అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది ఇందిర. నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటే అవునమ్మా, ఆయన గురించి నీకు తెలుసా అని అడగంగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ అది అది అని తడబడుతూ ఉంటుంది. సరేనమ్మా, నాకు అర్థమైంది, నీకు తెలుసని, నేను వస్తున్నాను అని ప్రేరణ అయితే బయలుదేరుతుంది. ప్రేరణ అలా ఇందిరాతో మాట్లాడేటప్పుడు మంజు అయితే గమనిస్తుంది. ఇక మంజు గమనించి ఇదేంటి, శరత్ గారికి అసలు వీళ్ళ నాన్నకి ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరూ ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు. ఏం నిజమై ఉంటుంది? ప్రేరణని ఫాలో అవుతూ వెళ్తే ఏంటా నిజం అనేది తెలుసుకోవచ్చు అని మంజు కూడా ప్రేరణని ఫాలో అయితే వెళ్తుంది. ఐశ్వర్య రంజిత్ అయితే బయటికి వెళ్తారు. ఇందిర మాత్రమే ఇంట్లో ఉంటుంది. అప్పుడే ఇక ప్రేరణ ఇందిరా దగ్గరికి అయితే వస్తుంది. ఏంటమ్మా ప్రేరణ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటున్నావు, ఏదేదో చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇక ఇందిర మాటలు విని ప్రేరణ అయితే అవునమ్మా, నీకు చెప్పాను కదా నాన్న బ్యాగ్లో ఈ ఫోటో ఉండేదని, అది మావయ్య గారి ఫోటో, అంటే సిద్ధు వాళ్ళ నాన్నది. ఆ రోజు సిద్ధు వాళ్ళ నాన్న చనిపోవడానికి నాన్నకి ఏదైనా సంబంధం ఉందా? నాన్న ఎందుకు ఆయన్ని దేవుడు అంటున్నారు? నీకు నాన్న అన్ని విషయాలు చెప్తారు కదా, ఈ విషయం కూడా చెప్పే ఉంటారు, చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ఆ మాటలన్నీ విని ఇక మంజుల ఫాలో అవుతూ వస్తుంది కదా. మంజుల అయితే తలుపు చోటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంటే రాజశేఖర్కి ఈయనకి మధ్య ఏదో సంబంధం ఉంది, అందుకే ప్రేరణ అలా అడుగుతుంది. రాజశేఖర్ గారు ఆయన్ని పట్టుకొని దేవుడు అన్నారంటే ఒకవేళ ఆయన దగ్గర పనిచేసేవాళ్ళ, ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది మంజుల. తర్వాత ఇక ఇందిర అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా, ఊరుకో, మీ నాన్నకి సిద్ధు వాళ్ళ నాన్న తెలుసన్న విషయం సిద్ధుకు కూడా చెప్పొద్దు అని అనగానే అది కాదమ్మా, అసలు సిద్ధు నాన్నని కలవద్దని చెప్పాడు, అందుకని ఆయన మాట మీద గౌరవం ఉంచి నేను ఇంకా నాన్నని ఈ విషయం అడగదలుచుకోలేదు. ఈరోజు నాన్న అక్కడికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. ఈరోజు ఆర్థికం జరిగేటప్పుడు వచ్చి ఏదో చెప్పాలని దగ్గరికి వస్తూ ఉంటే విజయానంద్ గారు నాన్నని ఇంతకు పంపించేశారు. అదే నాకు అర్థం కావడం లేదు, చెప్పమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. నువ్వేదైనా నిజం చెప్తేనే కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బాగుండేది, నువ్వు నోరు విప్పి నిజం చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడే ఇందిరా చెప్తానమ్మా, నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను, కానీ ఈ విషయం సిద్ధు బాబు కూడా చెప్పొద్దు. ఆ రోజు మీ నాన్న నన్ను పెళ్లి చేసుకొని వారం రోజుల తర్వాత ఆఫీస్కు వెళ్ళారు. ఆ ఆఫీసు యజమాని సిద్ధు వాళ్ళ నాన్న శరత్ గారు. శరత్ గారంటే మీ నాన్నకి చాలా ఇష్టం. అలాగే శరత్ గారు కంపెనీలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో
మోసం చేసి డబ్బంతా కూడా తినేశాడట. ఆ విషయాన్ని కనిపెట్టి మీ నాన్న శరత్ గారికి అన్నీ రెడీ చేసి ఒక ఫైల్ కూడా ఇచ్చారు. ఇక ఆ ఫైలు చూసి శరత్ గారు సొంత స్నేహితుడే ఇలా చేశాడని అతన్ని జాబులోంచి కూడా పార్ట్నర్షిప్గా తీసేశాడట. తీసేసిన తర్వాత ఆ రోజు శరత్ గారి అబ్బాయిది పుట్టినరోజు, అంటే మన సిద్ధు బాబుది అనుకుంటా. పుట్టినరోజు మీ నాన్నని రమ్మని ఇంటికి కూడా తీసుకువెళ్తున్నారు. అప్పుడు మీ నాన్న నాకు ఫోన్ చేశారు. నా గురించి ఎదురు చూడకుండా నువ్వు భోజనం చేసే ఇందిరా, నేను ఇలాగా మా బాస్తో పాటు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను. శరత్ గారికి వాళ్ళ అబ్బాయి అంటే ప్రాణం. ప్రతి పుట్టినరోజు కూడా బాగా సెలబ్రేషన్ చేస్తారు. అందుకని నేను ఆయనతో పాటు వెళ్తున్నానని ఫోన్ చేశారు. అలా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళారట. అలాగే మోసం చేసిన స్నేహితుడు కూడా, అతను ఇప్పుడు కంపెనీ పరంగా నన్ను తీసేశావు, నేను ప్రాణ స్నేహితుడిని కదా, నన్నెందుకురా దూరం పెడుతున్నావని ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు అతను నటించాడు. దారి మధ్యలోకి వెళ్ళేసరికి కారు ఏదో ట్రబుల్ ఇచ్చింది. కారు ట్రబుల్ ఇవ్వడంతో అప్పుడే ఇక అందరూ కూడా దిగి చూస్తూ ఉండగా అనుకోకుండా ఆ స్నేహితుడు వచ్చి శరత్ గారిని కత్తితో పొడిచి ఆ కత్తిని చేతిలో పెట్టాడు. మీ నాన్న చేతిలో పెట్టగానే అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోయాడు. మీ నాన్న షాక్ అయిపోయి, ఇదేంటి, ఎందుకు ఇలా చేశావు, శరత్ గారిని ఎందుకు నువ్వు చంపుతున్నావు అని మీ నాన్న నిలదీశారట. ఆ డ్రైవర్ కూడా చాలా భయపడ్డాడు. తర్వాత ఎంతో తెలివిగా ఆ స్నేహితుడు మీ నాన్న మీదకి ఆ నిందను వేసేస్తానని, ఇప్పుడు నీ చేతిలోనే కత్తుంది, దాని మీద వేలు ముద్రలు ఉన్నాయి, ఒకవేళ నువ్వు నేను చెప్పానని సాక్ష్యం పోలీసులకి చెప్తే నువ్వే హత్య చేశావని నేను ఈ డ్రైవర్ చేత చెప్పిస్తాను. ఏరా, శరత్ గారిని హత్య చేసింది ఎవరు అని అప్పుడు డ్రైవర్ని కూడా అడిగాడు. అప్పుడు ఇక డ్రైవర్ అయితే ఇంకెవరో రాజశేఖర్ గారే అని అప్పుడే డ్రైవరు భయపడిపోతూ మీ నాన్నే చంపారని అప్పుడే అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. కానీ అతను మాత్రం చాలా తెలివిగా శరత్ గారిని చంపేశాడు. శరత్ గారిని చంపేసి మీ నాన్న మీద నింద వేయాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ మేమేమైపోతామో అని, నాకేమన్నా జరిగిరాంది జరుగుతుందేమని భయంతో ఇక మీ నాన్న అక్కడి నుంచి వచ్చేశారు. కానీ అతను ఎవరో ఏంటో అనేది మీ నాన్న ఎప్పుడూ కూడా నాకు చెప్పలేదు. శరత్ గారు అన్యాయంగా స్నేహితుడు చంపేశాడు అని ఆ ఒక్క మాట మాత్రం చెప్పేవాళ్ళమ్మా. కానీ చనిపోయింది సిద్ధు వాళ్ళ నాన్నేనని ఇప్పుడు నువ్వు చెప్తే కానీ నాకు తెలియలేదు అని చెప్తూ ఉంటుంది ఇందిర. అప్పుడే నిజాన్ని తెలుసుకుంటుంది మంజు. ఇక నిజం తెలుసుకున్న మంజు షాక్ అయిపోతూ, అంటే ఆయన ఈ దగ్గర వాళ్ళే హత్య చేశారా, స్నేహితుడు హత్య చేశాడా, ఎవరతను, అసలు నాకు తెలియని ఫ్రెండ్ ఎవరున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ మంజు ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మంజుని చూసి విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి మంజు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు విజయానందం. ఎందుకు అలా ఉన్నావు, ఈరోజు శరత్ గారు హార్దికం నేను కాదనడం లేదు, కానీ గతాన్ని గుర్తు చేసుకొని బాధపడడం కన్నా ఇప్పుడు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకో, అసలే నీకు హెల్త్ కూడా బాగోదు అని విజయానంద్ అంటూ ఉంటే శరత్ గారిని ఎవరు చంపారో తెలిసింది అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే విజయానంద్ అయితే, ఏంటి, శరత్ గారిని చంపింది ఎవరు నీకు తెలిసిందా, ఎవరు అని అంటూ ఉంటే ఆయన స్నేహితుడే అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి మంజు నువ్వు మాట్లాడేది, స్నేహితుడేంటి, హత్య చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవునండి, ఆయన స్నేహితుడే ఆయన్ని చంపేశారంట, నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది అని అనగానే, ఈరోజే తెలిసిందా, నీకెలా తెలిసింది, ఎవరు చెప్పారు అని విజయానంద్ అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సిద్ధు అయితే గబగబా ఇక ఆ మాటలు విని, ఏంటమ్మా నువ్వు చెప్పేది, నాన్నని చంపింది నాన్న ఫ్రెండా, నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మంజు అయితే, నాకు తెలిసింది సిద్ధు,
ఎవరు చెప్పారో ఏంటో అని తర్వాత చెప్తాను. నేను ఈ షాకులో నుంచి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాను అని మంజు అయితే అంటుంది. ఇక ఆ మాటలు విని విజయానంద్కి చెమటలు పట్టడం మొదలవుతాయి. ఏంటి, మంజుకి ఈ విషయం ఎలా తెలిసింది? కానీ నా పేరు కాకుండా ఫ్రెండ్ ఎవరో చంపాడని అసలు మంజుకి ఎలా తెలిసింది అని షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నిజాలు బయటికి రాబోతున్నాయా? సిద్ధు తండ్రిని చంపింది విజయానంద్ అని నిజం బయటపడబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.